ఏరు దాటగానే తెప్ప తగలేయడం అంటే ఏంటో తాప్సీని చూస్తే అర్థమవుతుంది. వెండితెరకు పరిచయం చేసి క్రేజ్ తీసుకొచ్చిన సౌత్ ఇండస్ట్రీ అంటే తాప్సీకి లోకువా. టాలీవుడ్ పై నెగిటివ్ కామెంట్లు చేస్తే క్రేజ్ వస్తుంది అన్న భ్రమలో ఏమైనా ఉందా? అన్నం పెట్టిన ఇండస్ట్రీ అంటే తాప్సీకి ఎందుకంతమంట? ఛాన్సులిచ్చి క్రేజ్ తీసుకొచ్చిన తెలుగు ఇండస్ట్రీ అంటే తాప్సీకి చిన్న చూపు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. అదేమిటో పని కట్టుకొని మరీ సౌత్ ఇండస్ట్రీని, డైరెక్టర్స్ ను, హీరోలను ఎవ్వరిని వదిలిపెట్టకుండా విమర్శించడమే పనిగా పెట్టుకుంది తాప్సీ. క్రేజ్ వచ్చే వరకు తెలుగు సినిమా నా అమ్మ, నాన్న, పుట్టినిల్లంటూ డైలాగ్స్ తో ఎలివేషన్స్ ఇస్తారు. తీరా క్రేజ్ వచ్చి హిందీకి వెళ్లగానే సౌత్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడడం తాప్సీకే చెల్లింది. దీన్నే చాలా మంది టెక్కు, అహంకారం, పొగరు, బలుపు అని చాలా పేర్లు పెట్టినా ఇవేవీ పట్టించుకోకుండా కామెంట్స్ చేస్తూనే ఉంటుంది తాప్సీ. సౌత్ ఇండస్ట్రీని మరోసారి హాట్ కామెంట్స్ తో తాప్సీ విమర్శలు కొని తెచ్చుకుంది. కొత్త సినిమా 80 ప్రమోషన్స్ లో మాట్లాడుతూ గ్లామర్ సీన్స్, పాటల్లో అట్రాక్టివ్ గా కనిపించడానికి ప్యాడెడ్ బ్రా ధరించాలని సౌత్ ఫిల్మ్ మేకర్స్ ఒత్తిడి చేసేవాళ్లని చెప్పుకొచ్చింది. సెట్ లో అందరి ముందు చెప్పడంతో అసౌకర్యానికి గురయ్యానని, అక్కడ మేకర్స్ భోజ్పురి హీరోయిన్స్ నాభిపై దృష్టి పెడతారని చెప్పుకొచ్చింది. సౌత్ లో సినిమా చేసిన 4 ఏళ్ల తర్వాత ఇలా మాట్లాడితే 80 ప్రమోషన్స్ కు ఉపయోగపడుతుందన్న ప్లాన్ ఏమో కానీ సౌత్ లో మరో ఛాన్స్ రాకుండా చేసుకుంటోంది తాప్సీ. దర్శకుడు కె రాఘవేంద్రరావు తాప్సీని జుమ్మందినాథం మూవీతో వెండితెరకు ఇంట్రొడ్యూస్ చేశాడు. ఆ తర్వాత తెలుగులో మిస్టర్ పర్ఫెక్ట్ తో హిట్ కొట్టింది. సౌత్ లో చేసిన వరుస సినిమాలతో వచ్చిన గుర్తింపుతో 3 ఏళ్ల తర్వాత షమ్మి బద్దూర్ తో హిందీలోకి అడుగుపెట్టింది. అక్కడ వరుస హిట్స్ తో వచ్చిన క్రేజ్ తో కళ్లు నెత్తికెక్కి పరిచయం చేసిన దర్శకేంద్రుడిపై విమర్శలు గుప్పించింది తాప్సీ. ఫస్ట్ మూవీలో డైరెక్టర్ తన నాభిపై టెంకాయ విసిరారని చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. చివరికి వివరణ ఇచ్చి సారీ చెప్పినా అప్పుడే నేను చేయనని చెప్పకపోయావా అంటూ నెటిజన్లు కౌంటర్ ఇచ్చారు. రాధిక ఆప్టే సౌత్ హీరోలు ఇక్కడి పద్ధతులపై చేసిన కామెంట్స్ హీట్ ఎక్కించాయి. రాధిక ఆప్టే హిందీ మూవీతో అడుగు పెట్టినా ఈమెకు హిట్ క్రేజ్ తీసుకొచ్చిన సినిమా మాత్రం రక్త చరిత్ర. తెలుగులో లెజెండ్ తో మరొక హిట్ కొట్టి స్టార్ గా ఎదిగిన తర్వాత సౌత్ ఇండస్ట్రీపై కామెంట్స్ చేయడం అలవాటు చేసుకుంది రాధిక. గ్లామర్ రోల్స్ పోషించడంలో రాధికకు రాధికానే సాటి. ఈ బాలీవుడ్ బ్యూటీ సౌత్ స్టార్స్ తో కూడా నటించింది. బాలయ్యతో లెజెండ్ లైన్ మూవీస్, రజనీకాంత్ తో కబాలి చేసింది. కెరీర్ మొదట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేక సౌత్ సినిమాలు చేశానని, బాడీ లాంగ్వేజ్ పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసేవారని, షూటింగ్ టైంలో ప్యాడ్స్ పెట్టుకోనన్నా ఊరుకునేవాళ్లు కాదని చెప్పుకొచ్చింది. పెంచి పోషించిన తెలుగు ఇండస్ట్రీ ఆడియన్స్ పై సెటైర్ వేయడం పూజాకే చెల్లింది. ఓ ఇంటర్వ్యూలో దక్షిణాది ప్రేక్షకుల ఆసక్తి నాభి, నడుము భాగంపైనే ఉంటుందని చెప్పుకొచ్చింది. సౌత్ ఇండియా ఆడియన్స్ అని కామన్ గా పూజ అన్న తెలుగు ప్రేక్షకులను ఉద్దేశించి అన్న మాటలే అవి. ఆమె సౌత్ లో కన్నడ, మలయాళ భాషల్లో నటించలేదు. తమిళంలో డెబ్యూ మూవీ తప్ప మరో సినిమా చేయలేదు. డైరెక్ట్ గా తెలుగు ఆడియన్స్ ను అనకుండా సౌత్ ఇండియా అని వంకపెట్టి కామెంట్స్ చేసింది. మరి ఇన్స్టాలో పెడుతున్న ఫోటోలు, వీడియోల్లో క్లీవేజ్, నడుము అందాలను మాత్రమే ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నావంటూ కౌంటర్ ఇచ్చారు నెటిజన్లు. తెలుగు సినిమా ఇలియానాను స్టార్ ని చేసింది. తెలుగులో ₹1 కోటి రెమ్యూనరేషన్ తీసుకున్న తొలి హీరోయిన్ రికార్డ్ ఈమెదే. బాలీవుడ్ కు పరిచయం చేసింది. ఎన్ని చేసినా అన్నీ మర్చిపోయి తెలుగు దర్శకులను విమర్శించడం ముద్దుగుమ్మల వంతవుతోంది. గోవా బ్యూటీ ఆ మధ్య తెలుగు సినిమా దర్శకులపై మండిపడింది. తెలుగు దర్శకులు తన నడుమును ఫోకస్ చేస్తూ కెమెరా పెట్టేవాళ్లు. మొదట్లో అర్థమయ్యేది కాదని, అదేమంటే మీ నడుము బాగుంటుందనేవారు. ఇలాంటి సీన్స్ లో నటించడం తనకు ఇబ్బందిగా ఉండేదని ఇలియానా విమర్శించింది. బాలీవుడ్ లో భారీగా ఎక్స్పోజింగ్ చేయగలేంది ఇక్కడ నడుము చూపించడంలో తప్పేమిటో అర్థం కావడం లేదని సోషల్ మీడియాలో ఇల్లీని ఉతికి ఆరేశారు. అదేమిటో కానీ ఇక్కడే కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ గా ఎదిగి కోట్లు సంపాదించిన భామలు విమర్శలు కూడా టాలీవుడ్ పైనే చేయడం ఫ్యాషన్ అయిపోయింది. రాశి ఖన్నా కూడా తాప్సీ దారి పట్టింది. హిందీలో బిజీ అయిన సంగతి పక్కన పెడితే అక్కడకు వెళ్లిన తర్వాత తెలుగు ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడింది రాశి ఖన్నా. సౌత్ లో రొటీన్ ఫార్ములాకు అలవాటు పడ్డానని చెప్పుకొచ్చింది. రొటీన్ ఫార్ములా అని తెలిసి ఇంతకాలం ఎందుకు నటించావు? స్టార్డమ్ తో రెక్కలొచ్చి హిందీ ఆఫర్స్ రాగానే ఇలా మాట్లాడటం తగునా అంటూ ప్రశ్నించారు.